వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్వకుర్తిలో పర్యటించనున్నారు. దీంతో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్, ఎస్పీ రఘునాథ్ పరిశీలించారు. మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ సుధిని జైపాల్ రెడ్డి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి, కాయతి ఆశాదీప్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 28వ తారీఖు నాడు ఈ కొట్ల గేట్ దగ్గర కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి యొక్క స్టాచ్యూను ఓపెన్ చేయడానికి, అంటే ఆ రోజు అది అంత పెడతా ఉన్నారు, ఇప్పుడు అయిపోతుంది. మరి 28వ తారీఖు నాడు ఆదివారం అవుతుంది. ఆ రోజు 3:30 ప్రాంతంలో వారు ఇక్కడికి ఇచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది ఆ రోజు ఈ కల్వకుర్తిలో మున్సిపల్ ఆఫీసుల దగ్గర. పబ్లిక్ మీటింగ్ దాదాపుగా 15,000 మందితోటి పబ్లిక్ మీటింగ్ కూడా జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆయాలు ఉన్న చోట్ల టీచర్లు లేరు. ఇలాంటి సందర్భాలలో విద్యార్థులకు చదువు దూరం అవుతుంది. పలక బలపం పట్టవలసిన సమయంలో విద్యార్థులు పోషక పదార్థాలు తిని ఆడుకొని ఇంటికి వెళ్లవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అనుభవం లేని ఆయాలతో విద్యార్థులు తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల బోధన కోసం అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు, టీచర్లను నియమించాలని కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.